ఇండియాలో ఒక సైలెంట్ ఎపిడమిక్ స్ప్రెడ్ అవుతుంది. ఇది ఏ కోవిడో, లేటెస్ట్‌గా వచ్చిన హెచ్ఎంపీవీ వైరసో కాదు. స్టాక్ మార్కెట్‌లో ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనే డ్రీమ్. యెస్, ఈ డ్రీమ్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి క్రోర్స్ ఎర్న్ చేయొచ్చు అనేది ఎంత నిజమో, అలాగే లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవచ్చు అనేది కూడా అంతే నిజం. ఇన్ఫ్యాక్ట్ స్పాయిల్ అవడానికే ఛాన్సెస్ ఎక్కువ. వారెన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా, రాధాకిషన్ దమానీ, విజయ్ కేడియా వీళ్ళందరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి క్రోర్స్ ఎర్న్ చేశారు. వీళ్ళలాగే మనం కూడా సింపుల్గా ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేసి క్రోర్స్ కాకపోయినా అట్లీస్ట్ ల్యాక్స్లో అయినా ఎర్న్ చేసేద్దామని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ ల్యాక్స్ కాదు కదా, పెట్టిన అమౌంట్ కూడా పోగొట్టుకుంటున్నారు. చాలా మంది అప్పులు పాలవుతున్నారు. దానికి కారణం త్వరగా సంపాదించేద్దాం అనే కంగారులో మీరు స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రాప్స్లో పడిపోతున్నారు. స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రాప్స్ గురించి చెప్పుకునే ముందు అసలు ఈ ట్రాప్స్లో పడి ఇన్వెస్టర్స్ ఎంత లాస్ అవుతున్నారో చూద్దాం. దానికోసం నేను చేసిన రీసెర్చ్ ఏంటి అంటే, తెలుగులో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఉన్న టాప్ యూట్యూబ్ ఛానల్స్లో లేటెస్ట్ వీడియోస్ కామెంట్స్ని ఫుల్గా చదివా. అందులో ఉన్న నిజాలు మీకు చూపిద్దామని స్క్రీన్ షాట్స్ తీసా. ఫైనల్గా చూస్తే నా డెస్క్టాప్ మొత్తం స్క్రీన్ షాట్స్తో నిండిపోయింది. నెక్స్ట్ 3 minutes వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో ఉన్న ప్రతి కామెంట్ వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్లో చాలా ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనుకున్నాను. కంపెనీస్ గురించి పాజిటివ్ న్యూస్ వస్తే వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే లోపు ముందే మనం ఇన్వెస్ట్ చేసేస్తే తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని అనుకున్నా. బట్ ఆ స్ట్రాటజీ కంప్లీట్గా ఫెయిల్ అయింది. పాజిటివ్ న్యూస్ వచ్చిన స్టాక్ ప్రైస్ ఎందుకు పడుతుందో అర్థం కాలేదు. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను. స్టాక్ మార్కెట్ అంతా స్కామ్ అనుకున్నా. కొన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ మానేశాను. కానీ ఎక్కడో చిన్న హోప్, ప్రాఫిట్స్ వస్తాయని. ఈసారి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశా. పెన్నీ స్టాక్స్ అంటే వాటి స్టాక్ ప్రైస్ లెస్ దెన్ 10 ఉంటుంది అని. 10 రూపీస్ కన్నా తక్కువ కొంటే డెఫినెట్గా పెరుగుతుంది అని పెన్నీ స్టాక్స్ కొన్నా. అవి ఎప్పటికీ పెరగలేదు. మళ్ళీ డిసప్పాయింట్ అయ్యా. ఈసారి నాకు తెలిసిన ఫేమస్ కంపెనీ స్టాక్ ప్రైస్ పడిపోతే వాటిని బై చేయడం స్టార్ట్ చేశా. దీన్నే బై ఆన్ డిప్ స్ట్రాటజీ అని కూడా అంటారు. ప్రస్తుతం ఉన్న సినారియోలో చాలామంది ఫాలో అవుతున్నారు. అయితే ఈ స్ట్రాటజీతో కూడా నేను లాసే అయ్యా. ఈ లాస్తో నేను ఒక విషయం అబ్జర్వ్ చేశా. నేను స్టాక్ బై చేసిన కొన్ని రోజులకే స్టాక్ ప్రైస్ పడిపోతుంది. అలాగే స్టాక్ సెల్ చేసిన కొన్ని రోజులకే స్టాక్ ప్రైస్ రైజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం సింపుల్ కాదు అనిపించింది. ఏవో కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ చేయాలి అనిపించింది. ఈ కాంప్లెక్స్ స్ట్రాటజీస్ ఆర్ క్యాలిక్యులేషన్స్ ఎలాగ చేయాలో తెలుసుకుందామని చాలా యూట్యూబ్ ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్స్ని ఫాలో అయ్యా. వాళ్ళు చెప్పిన ఐడియాస్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేశా. అయినా సరే లాసే వచ్చింది. ఈ లాస్తో నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ ఎర్న్ చేయట్లే. ఓన్లీ టిప్స్ సెల్ చేసి ఆర్ కోర్సెస్ సెల్ చేసి వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ని వాళ్ళ ప్రాఫిట్ లాగా చూపించుకుంటున్నారు. అలాగే మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ వీళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ గురించి మాత్రమే బయటకు చెప్తూ షో ఆఫ్ చేస్తారు. నిజానికి మోస్ట్ ఆఫ్ దెమ్ లాస్లోనే ఉంటారు. ఈ మాటలు విని మిగతా వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లోనే మనీ ఎర్న్ చేద్దామని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇన్ని జరిగినా నేను ఇన్వెస్ట్మెంట్ మానేయలేదు. ఈసారి మనీ అంతా పోవడం వలన ఉన్న తక్కువ మనీతో డే ట్రేడింగ్ స్టార్ట్ చేశా. ఇందులో కూడా లాసే వచ్చింది. నేను ఏది అనుకుంటే దానికి ఆపోజిట్గా జరిగేది. ఈ ట్రేడింగ్తో ఇంకో ఇష్యూ ఏంటంటే, మీరు కనుక ట్రేడింగ్కి ఎడిక్ట్ అయితే మీకు బీపీ, షుగర్లు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇందులో నేను అబ్జర్వ్ చేసిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఎప్పుడు అరౌండ్ 10,000తో ట్రేడింగ్ చేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత నా స్టేట్మెంట్ చూస్తే అందులో ట్రాన్సాక్షన్ ఛార్జెసే 15,000 ఉన్నాయి. లాస్లని అబ్జర్వ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపే అనడం స్టార్ట్ చేశారు. ఫైనల్లీ ఒకే ఒక్క ఛాన్స్ అని ఫ్యామిలీని ఒప్పించా. ఈసారి లైఫ్ టర్న్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా. సడన్గా ఒకరోజు మార్నింగ్ ఫోన్లో మనీ కంట్రోల్ నోటిఫికేషన్ వచ్చింది. హెడ్లైన్లో బిగ్ ఇన్వెస్టర్ బయింగ్ ద స్టాక్ అని ఉంది. ఆ స్టాక్ ఆల్రెడీ 350 నుంచి 60కి పడిపోయింది. ఇంకా అంతకన్నా పడిపోదు అనిపించింది. ఇదే నా లైఫ్ టర్నింగ్ మూమెంట్ అనిపించింది. స్టాక్ మార్కెట్లో రిస్క్ బట్టే రిటర్న్ ఉంటుంది అనిపించింది. నా దగ్గర ఉన్న మ్యాక్సిమం అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసేసా. మార్కెట్ ఓపెన్ అయిన 1-2 అవర్స్లో ఆ స్టాక్ సర్క్యూట్ల మీద సర్క్యూట్లు బ్రేక్ చేసి 5 రూపీస్కి పడిపోయింది. నేను కంప్లీట్ బ్లాంక్ అయిపోయా.
కానీ నేను స్టాక్ సెల్ చేయలేదు. దానికి కారణం ఆల్రెడీ 90% లాస్ అయ్యింది. ఇంకా 10% తీసి నేను ఏం సాధిస్తాను అని అలాగే వదిలేసా. అదే రోజు నా ఫ్రెండ్ అదే స్టాక్లో ₹5 దగ్గర ఇన్వెస్ట్ చేసి ₹10 దగ్గర అమ్మేశాడు. సింగిల్ డేలో అమౌంట్ డబల్ చేశాడు. సేమ్ థింగ్ నేను చేసి ఉంటే బాగుండును అనిపించింది. నేను వెంటనే నా ఫ్రెండ్ని అడిగా, నీకు ₹5 దగ్గరే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనిపించింది అని. దానికి వాడు ఇచ్చిన రీజన్, నేను అప్పుడే న్యూస్ చదివా స్టాక్ ప్రైస్ 5కి పడిపోయిందని, 5 కన్నా కిందకు పడకపోవచ్చులే అనేసి ఇన్వెస్ట్ చేశా అని అన్నాడు. ఇందులో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే, ఇద్దరూ ఇన్వెస్ట్ చేసిన లాజిక్ ఒకటే, బై ఆన్ డిప్. బట్ ఇద్దరు న్యూస్ చదివిన టైమింగ్ వేరు. ఆ టైమింగ్ వల్ల వాడికి బెనిఫిట్ అయింది, నాకు లాస్ అయింది. ఆ తర్వాత ఆ స్టాక్ మళ్ళీ 30-40 వరకు కూడా వచ్చింది. బట్ నేను చాలా హెల్ప్లెస్ అయిపోయాను. ఆ స్టాక్ ప్రైస్ ఇంకా పెరుగుతుందేమో అని ఉంచాలో లేక పడిపోతుందేమో అని తీసేయాలో అర్థం కాలే. చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అది. ఈ లాస్తో నేను నేర్చుకున్న విషయం, ప్రాపర్ లాజిక్ అండ్ క్యాలిక్యులేషన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నేను ఎప్పటికీ సక్సెస్ అవ్వలేను అని. ఒకవేళ ఆ స్టాక్ 350కి వెళ్ళినా సరే, 350కి వెళ్ళే టైంలో నేను ఎవ్రీడే టెన్షన్లో ఉండాలి. అది పెరుగుతుందో తగ్గుతుందో తెలియక, సెల్ చేసిన తర్వాత ప్రైస్ పెరుగుతుందేమో అని, హోల్డ్ చేస్తే స్టాక్ ప్రైస్ పడిపోతుందేమో అని, ఇలాగ ఎవ్రీ మినిట్ టెన్షన్లో ఉండాలి. అండ్ ఫైనల్లీ నేను డిసైడ్ అయ్యా, ఇంకెప్పుడు మైండ్లెస్గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని. చేస్తే ఫుల్ క్లారిటీతో ఇన్వెస్ట్మెంట్ చేయాలని, అర్థం కాకపోతే అసలు ఇన్వెస్ట్మెంటే చేయకూడదని. ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ బుక్స్ చదవడం స్టార్ట్ చేశా. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్, వెల్త్ మేనేజర్స్, ప్రమోటర్స్ ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేశా. ఆల్మోస్ట్ 2 years నేను ఏ స్టాక్లోని పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. జస్ట్ 1-2 స్టాక్స్తో నేను నేర్చుకున్న టెక్నిక్స్ని టెస్ట్ చేసేవాడిని. ఈ 2 years నా స్టడీలో నేను నేర్చుకున్న ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, స్టాక్ మార్కెట్కి కావాల్సింది జస్ట్ బేసిక్ మ్యాథ్స్ అండ్ కామన్ సెన్స్. ఇది అర్థం చేసుకోవడానికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. స్టాక్ మార్కెట్కి క్రికెట్కి ఒక సిమిలారిటీ ఉంది. మీరు రెగ్యులర్గా క్రికెట్ చూస్తే ఒక ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్, లెట్స్ సే విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో 100 balls ఆడితే అందులో 20-30 balls మాత్రమే హిట్టింగ్ చేస్తాడు. రిమైనింగ్ 70 balls ఎయిదర్ డిఫెన్స్ ఆర్ లీవ్ చేసేస్తాడు. దానికి కారణం, రిస్క్ తీసుకోకుండా గ్రీజ్లో ఉంటే ఏదో ఒక లూజ్ బాల్ వస్తుంది, అప్పుడు హిట్టింగ్ చేయొచ్చు అని. అప్పుడు అవుట్ అయ్యే ఛాన్స్ తక్కువ అండ్ రన్స్ కూడా ఈజీగా కొట్టచ్చు. వేరాజ్ మన గల్లీ క్రికెట్లో ప్లేయర్స్ని మీరు చూస్తే, బ్యాట్స్మెన్ 6 balls ఆడితే 6 balls ప్రతి బాల్ హిట్టింగ్ చేస్తాడు. అది సరిగ్గా తగిలితే 6 or 4 వెళ్తుంది. కానీ చాలా వరకు బాల్స్ మిస్ అయ్యి అవుట్ అవుతారు. అదే మనకి ప్రొఫెషనల్ ప్లేయర్కి ఉన్న బేసిక్ మైండ్ సెట్ డిఫరెన్స్. సిమిలర్గా మార్కెట్లో కూడా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ చూస్తే వాళ్ళు ప్రతి చిన్న న్యూస్కి రియాక్ట్ అవ్వరు, రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు. వేరాజ్ మోస్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం రోజు వచ్చే న్యూస్ చూస్తూ ఏదో ఒక బై ఆర్ సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తారు. దీనికి కారణం ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ అలాగే మంచి బాల్స్ కోసం పేషెన్స్తో వెయిట్ చేయాలి అనే మైండ్ సెట్ డెవలప్ అవ్వడానికి 2 reasons ఉండొచ్చు. ఓవర్ ద టైం తన గేమ్ని అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, రిస్క్ లేకుండా కూడా విన్ అవ్వచ్చు అని తెలుసుకుని ఉండొచ్చు. రెండోది, ఎవరైనా కోచ్ అతనికి చెప్పి ఉండొచ్చు, ఇలాగ ప్రతి బాల్ హిట్ చేయాల్సిన అవసరం లేదని. సిమిలర్గా మనం కూడా స్టాక్ మార్కెట్లో చూస్తే, కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్ స్టార్టింగ్లోనే ఎక్కువ ఎర్న్ చేయాలి అనే గ్రీడ్తో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం సేవింగ్స్ పెట్టేస్తారు. స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ తెలుసుకునే లోపలే వాళ్ళ సేవింగ్స్ అన్నీ మాయమైపోతాయి. ఒకవేళ తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసి స్టాక్ మార్కెట్ గురించి క్లియర్గా నేర్చుకుందాం అనుకుంటే, చాలామంది యూట్యూబర్స్, న్యూస్ యాంకర్స్, అనలిస్ట్స్, కోర్స్ సెల్లర్స్ ఇలాంటి వాళ్ళు మీకు హై రిటర్న్స్ ఇచ్చే టెక్నిక్స్ చెప్తామని మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లోకి గైడ్ చేస్తారు. మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో గైడ్ చేసి వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. ఇంకా సెకండ్ సిమిలారిటీ ఏంటంటే, ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్స్ జనరల్గా లూజ్ బాల్ వేస్తే హిట్ చేస్తారు. బట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ బ్యాట్స్మెన్కి టైమింగ్ మిస్ అవుతుంది అనిపిస్తే వెంటనే దాన్ని డిఫెన్స్గా కన్వర్ట్ చేస్తారు. వేరాజ్ మన గల్లీ ప్లేయర్కి టైమింగ్తో సంబంధం ఉండదు, లూజ్ బాల్ వస్తే చాలు హిట్ చేయాల్సిందే. సిమిలర్లీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ మంచి కంపెనీస్లో కూడా వాల్యుయేషన్ రీజనబుల్గా లేకపోతే ఇన్వెస్ట్ చేయరు. వేరాజ్ రీటైల్ ఇన్వెస్టర్స్కి మంచి కంపెనీ అయితే చాలు, వాల్యుయేషన్తో సంబంధం లేదు, ఇన్వెస్ట్ చేస్తే అదే పెరుగుతుంది అనే ఫీలింగ్లో ఉంటారు. ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ, జొమాటో, డిమార్ట్. థర్డ్ సిమిలారిటీ వచ్చి ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ హిట్టింగ్ ఎప్పుడు కూడా ఫీల్డర్ లేని ఏరియాలోనే కొట్టడానికి ట్రై చేస్తారు. దానికి కారణం, ఇన్ కేస్ బాల్ డైరెక్ట్ 6 వెళ్ళకపోయినా క్యాచ్ అవుట్ అవ్వకుండా ఉండే సేఫ్ గేమ్ ఆడతారు. సిమిలర్గా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడు వాళ్ళ డౌన్ సైడ్ రిస్క్ని నియర్ టు 0 లాగా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటారు.
బట్ అప్సైడ్ ఆపర్చునిటీ అన్లిమిటెడ్ ఉండేటట్లు చూసుకుంటారు. వెరాజ్ రీటైల్ ఇన్వెస్టర్స్కి డౌన్ సైడ్ రిస్క్తో సంబంధం ఉండదు. అయితే హిట్ లేకపోతే ఫట్ అవుతారు. ఈ మైండ్ సెట్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు షార్ట్ టర్మ్లో హిట్స్ కొట్టినా ఏదో ఒక రోజు బౌల్డ్ అవ్వాల్సిందే. ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయొద్దో లేక ఇన్వెస్ట్మెంట్ చేయొద్దో అని అనను. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని, మీ కాన్ఫిడెన్స్కి రీజన్ ఏంటో అని. మీ స్టాక్ సెలెక్షన్ యొక్క రీజన్ సింపుల్ అండ్ లాజికల్గా ఉండాలి, కాంప్లెక్స్గా కాదు. ఏదో అయిపోతుంది, స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది అని మాత్రం చేయకండి. నో వన్ కెన్ ప్రెడిక్ట్ ఫ్యూచర్. అలాగే మీరు ఎవరి వీడియోస్ అయితే చూస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో జస్ట్ చెక్ వెదర్ ఆ పర్సన్ జెన్యూన్గా మీకు అడ్వైజ్ ఇస్తున్నాడా లేక మిమ్మల్ని ఎంగేజింగ్గా ఉండే వీడియోస్ చేస్తూ మీకు ఇచ్చే టిప్స్ మీద ఎర్న్ చేస్తున్నాడా అని. మీరు ఎవరినైనా ఫాలో అవ్వాలి అనుకుంటే వాళ్ళ వే ఆఫ్ అనాలిసిస్ని నేర్చుకోండి, వాళ్ళు ఇచ్చే టిప్స్ని తీసుకోకండి. ఒకవేళ మీకు వాళ్ళు చేసే అనాలిసిస్ అర్థం కాకపోతే వదిలేయండి, అంతేకాని అర్థం కాకుండా బ్లైండ్గా వాళ్ళని ఫాలో అవ్వకండి. ఈ ఫ్రాడ్స్టర్స్లో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి అంటే, వాళ్ళు మీకోసం వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేస్తున్నారు అన్నట్టు ఇండైరెక్ట్గా మీ బ్రెయిన్లోకి ఎక్కిస్తారు. వీళ్ళు రోజు వచ్చే న్యూస్తో స్టాక్ ప్రైస్ని రిలేట్ చేస్తారు. ప్రతిరోజు మార్కెట్లో వచ్చే మూమెంట్ని మ్యాక్రో టర్మ్స్ లైక్ ఎకానమీ, జీడిపి, ఇంట్రెస్ట్ రేట్, ఫెడ్, బాండ్స్ ఇలాంటి కాంప్లికేటెడ్ టర్మ్స్కి లింక్ చేస్తారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. నిజానికి ఆ మ్యాక్రో టర్మ్స్కి డైలీ మూమెంట్కి ఉన్న రిలేషన్ వాళ్ళకి కూడా క్లియర్గా తెలియదు. వాళ్ళు ఓన్లీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ లాజిక్స్ చెప్తారు. నిజమైన ఇన్వెస్టర్స్ చాలా కూల్గా ఉంటారు, వాళ్ళ లాజిక్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ సింపుల్గా ఉంటాయి. సో మీరు ఫాలో అవుతున్న వాళ్ళు కనుక ఇలాంటి కాంప్లికేటెడ్ అనాలిసిస్తో మీకు టిప్స్ సెల్ చేస్తూ ఉంటే దయచేసి ఎప్పటికైనా మీ కళ్ళు తెరవండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియోలో నేను లాసెస్ గురించి మాత్రమే చెప్పాను, బట్ ఆఫ్టర్ దట్ నేను స్టాక్ మార్కెట్లో ఎలాగ ఇంప్రూవ్ అయ్యాను అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.